60 అడుగుల దూరంలో ఉన్నటువంటి కార్యాలయాన్ని తొలగించడంలో మీ ఆంతర్యం ఏంటి? ఆ మున్సిపాలిటీ అధికారులు రావడం, ఆ యొక్క పార్టీ దిమ్మని విచక్షణ రహితంగా ముక్కలు ముక్కలుగా చించివేయడం, ముక్కలు ముక్కలుగా పగలగొట్టడం, దాన్ని రాత్రికి రాత్రి దొంగచాటుగా చేయడం అనేటువంటిది హేయమైన చర్య. కనీసం పిలిచి మాట్లాడుకుందాం రండి అనే మాటలు కూడా లేకుండా బీజేపీ పార్టీ మీద ఒక చిన్న చూపు అనేటువంటిది ఉంది. కేవలం ప్రణాళికాబద్ధంగా మీరు చేయాలనుకున్నారు, చేశారు. మా శ్వాస, మా ఊపిరి, మా జెండా, ఈ జెండా జోలికి వస్తే ఎవరిని వదిలిపెట్టే ప్రసక్తి లేదు. కమిషనర్ గారికి అల్టిమేటివ్ ఇచ్చాం, మంత్రి గారికి అల్టిమేటివ్ ఇచ్చాం. మీలాగా రాత్రికి రాత్రి వచ్చి చేసినటువంటి పని కాదు. పట్ట పొగులే నువ్వు పెట్టినటువంటి పోలీసు యంత్రాంగాన్ని, నువ్వు పంపించినటువంటి అధికారుల్ని ఎవరిని లెక్క చేసే పరిస్థితి లేదు. వెల్కమ్ టు సాస్ టీవీ. నేను మీ అభిషేక్. నెల్లూరు నగరంలోనే కిసాన్ నగర్ అనేటువంటి ప్రాంతం బీజేపీకి ఆయువు పట్టు లాంటి ప్రాంతం. ఈ ప్రాంతం నుంచి ఎంతోమంది కౌన్సిలర్లుగా గెలుపొందారు. అటువంటి ప్రాంతంలో బీజేపీ కార్యాలయాన్ని తీసివేయడం, అంటే 30 ఏళ్ల నుంచి ఉండేటువంటి బీజేపీ కార్యాలయంలో ఆ కార్యాలయాన్ని కంటైనర్ లాంటి ఒక కార్యాలయం ఏర్పాటు చేస్తే ఇటీవల ఆ కార్యాలయాన్ని తీసివేయడం అనేది ఇప్పుడు అందరినీ కూడా ఆగ్రహ జ్వాలలకు గురి చేస్తుంది. కార్యకర్తలు భగ్గుమంటున్నారు, నాయకులు భగ్గుమంటున్నారు. ఎవరిని కదిలించినా కూడా దాని గురించే మాట్లాడుతున్నారు. మనతో పాటు మొగరాల సురేష్ గారు వారితో మాట్లాడదాం. చెప్పండి, యాక్చువల్గా నిన్న అసలు ఏం జరిగింది? ఎందుకు అంతగా కోపం రావాల్సిన పరిస్థితి వచ్చింది? అందరికీ నమస్కారం. గత 35 సంవత్సరాల నుంచి కూడా నెల్లూరు నగరంలో కిసాన్ నగర్ సెంటర్ ప్రశాంత్ నగర్లో భారతీయ జనతా పార్టీ కార్యాలయాన్ని అక్కడ ఏర్పాటు చేసుకోవడం జరిగింది. అయితే ఆ రోజు సాదా ప్రసాద్ని గారు కూడా అక్కడ బీజేపీ వైపు నుంచి కూడా ఆమె గెలవడం, అక్కడ ప్రజలందరికీ కూడా అవసరమైనటువంటి పనులు చేయడానికి కోసంగా ఆ రోజు 35 సంవత్సరాల క్రితం అక్కడ ఏర్పాటు చేసుకున్నటువంటి అది కార్యాలయం. అది అప్పటి నుంచి కూడా ఇప్పటి వరకు కూడా స్థానికంగా ఉన్నటువంటి ప్రజలందరికీ కూడా సేవ చేస్తూ అందుబాటులో ఉంటూ, ఎవరు అందుబాటులో లేకపోయినా ఉన్నా అక్కడ నాయకులు, కార్యకర్తలు ప్రజలకు అందుబాటులో ఉంటూ పనిచేస్తున్నటువంటి పరిస్థితి. అయితే గత వైసీపీ ప్రభుత్వంలో రోడ్డు వైడనింగ్ జరుగుతున్నటువంటి సందర్భంలో మాకు ఒక అబద్ధపు మాటలు చెప్పి కొంతమంది అధికారుల్ని, రాజకీయ నాయకుల్ని అక్కడ ఉన్నటువంటి ఆ ఆఫీస్కి వెనక ఉన్నటువంటి ఎవరైతే ప్లాట్ ఓనర్ ఉన్నారో అతను పథకం ప్రకారంగా దాన్ని అక్కడి నుంచి తొలగించే దానికోసంగా ప్రయత్నం చేయడం, మాకు చెప్పడంలో ఇక్కడ రోడ్డు వెడల్పు చేస్తున్నాం, దీన్ని తీసేయాలని చెప్పేసి మున్సిపాలిటీ వాళ్ళు చెప్పంగానే మేము విన్నప్పటికీ వాళ్ళు మొట్టమొదటిగానే ఆఫీస్నే తీసేయడం, దానికి మేము కూడా ఏం మాట్లాడలేదు. ఎందుకంటే ఏదైనా కానీ రోడ్డు వైడనింగ్ జరుగుతున్నప్పుడు ఖచ్చితంగా తీయాలా, అప్పుడు మేము మాట్లాడలేదు ఆ విషయం. అయితే అంటే అభివృద్ధికి ముందు, అంటే ఈ కంటైనర్కి ముందు శాశ్వత నిర్మాణం అయితే ఉంది, అక్కడ ఉంది. శాశ్వత నిర్మాణం కట్టడం అనేటువంటిది ఆడ ఉంది. ఎప్పుడైతే కేవలం అక్కడ ఉన్నటువంటి ఆ రోడ్డు వైండింగ్ ఏదైతే ఉందో ఆ రోడ్డు వైండింగ్కి కేవలం ఒక భారతీయ జనతా పార్టీ కార్యాలయాన్ని మాత్రమే తీసారే కానీ మిగతా ఎక్కడ కూడా కదిలించలేదు. అప్పుడు మాకున్నటువంటి మొట్టమొదటి ఉన్నటువంటి ఏదైతే ఆ స్థలం ఉందో ప్రజలకి అసౌకర్యంగా ఉంది, కార్యకర్తలకి ఏదన్నా మాట్లాడుకోవడం, కమిటీ సంబంధించినటువంటి మాటలు మాట్లాడుకునేదానికి కూడా అవకాశం లేని దానివల్ల అక్కడ తాత్కాలికమైనటువంటి కంటైనర్ని మాత్రమే పెట్టడం జరిగింది. తాత్కాలికమైనటువంటి కంటైనర్ ఏంటి? ఏ రోజు మీరు చెప్పినా తీసేదానికి మేము సిద్ధంగా ఉన్నాం. అలాంటి కంటైనర్ పెట్టిన తర్వాత మీరు మళ్ళీ వెనకున్నటువంటి ఏదైతే ప్లాట్ ఓనర్కి ఆయనకి రోడ్డు ఫేస్ వస్తే ఆయన ప్లాట్కి అధికమైనటువంటి ధరలు పలుకుతాయనేటువంటి ఆలోచనతో వాళ్ళ దగ్గర కుమ్ముక్కయ్యి లంచాలు తీసుకొని ఈరోజు మున్సిపాలిటీ సంబంధించినటువంటి అధికారులు ఈరోజు దాన్ని తీసేశారు. సరే, తీస్తూ కనీసం ఆ ప్రాంతంలో ఉన్నటువంటి సుమారుగా 3-4 కిలోమీటర్లు ఉన్నటువంటిది, 3 కిలోమీటర్లు, కనీసం 3 కిలోమీటర్లు ఉంటుంది.
ఆ 3 కిలోమీటర్లలో రోడ్డు వైండింగ్కి 60 అడుగుల దూరంలో ఉన్నటువంటి పార్టీ దిమ్మ కావచ్చు, 60 అడుగుల దూరంలో ఉన్నటువంటి పార్టీ కార్యాలయం కావచ్చు, మిగతా ఉన్నటువంటి తెలుగుదేశం పార్టీ ఫ్లాగ్ ఉంది, అక్కడ దిమ్మ ఉంది. ఇక్కడ ఏదైతే మేము ఇక్కడ ఫ్లాగ్ వేసుకున్నామో ఆ ఫ్లాగ్కు సంబంధించినటువంటి 20 మీటర్ల దూరంలో తెలుగుదేశం పార్టీ జెండా ఉంది. అది రోడ్డుకి కనీసం 5 మీటర్లు కూడా లేదు. అలాంటిది పక్కన ఉన్నటువంటి జనసేన కార్యాలయం ఉంది. ఇవన్నీ నేను తీయమని చెప్పట్లే మేము, కానీ 60 అడుగుల దూరంలో ఉన్నటువంటి కార్యాలయాన్ని తొలగించడంలో మీ ఆంతర్యం ఏంటి? తీశారు, ఓకే, మిగతావి కూడా తీయాలి కదా. తీయకుండా కేవలం భారతీయ జనతా పార్టీని మాత్రమే తీయడం, ఆ మున్సిపాలిటీ అధికారులు రావడం, ఆ యొక్క పార్టీ దిమ్మని విచక్షణారహితంగా ముక్కలుగా చించివేయడం, ముక్కలుగా పగలగొట్టడం, అసలు అంటే ఆనవాళ్ళు కూడా లేకుండా దాన్ని రాత్రికి రాత్రి దొంగచాటుగా చేయడం అనేటువంటిది హేయమైన చర్య. దీన్ని ఆ రోజు కూడా మేము మాట్లాడడం కూడా జరిగింది. పొంగూరు నారాయణ గారు ఆయన యొక్క ఇలాకాలో, ఆయన యొక్క నియోజకవర్గంలో మంత్రిగా ఉండి మున్సిపాలిటీ వాళ్ళు చేయడం అనేటువంటిది వాళ్ళ మీద మేము ఎప్పుడు కూడా అనుకోలే. కేవలం మంత్రి దగ్గర నుంచే గైడ్లైన్స్ ఉంటాయనేటువంటిది మేము గ్రహించాం. అయినప్పటికి కూడా గత నెల 12వ తేదీ జరిగినటువంటి ఇష్యూని ఇప్పటి వరకు కూడా కనీసం పిలిచి మాట్లాడుకుందాం రండి అనే మాటలు కూడా లేకుండా ఈరోజు నిమ్మక నీరెత్తినట్టుగా ఉండడం అనేటువంటిది ఎంతవరకు సబబు అనేటువంటి విషయాన్ని కార్యకర్తలు కాదు, నాయకులు కాదు, జిల్లా మొత్తం పార్టీ యంత్రాంగం అంతా కూడా ఒక నారాయణ గారి మీద ఒక రకమైనటువంటి ఆయన మీద అభిప్రాయం ఏర్పడిపోయింది. సో అధికారుల పనికి మంత్రిని టార్గెట్ చేయడం అంటే మంత్రి మీద చెప్పడం అనేది కరెక్ట్ అని అంటారా? అంటే మంత్రి గారితో సురేష్ రెడ్డి గారు కూడా మాట్లాడిన సందర్భం ఉంది. ఇప్పుడు మీ ఇలాకాలో ఆయన ఉన్నటువంటి ఏదైతే శాసనసభ్యులుగా ఉన్నటువంటి ఇలాకాలో మేము కూటమిలో భాగమైనటువంటి ప్రభుత్వంలో భాగమైనటువంటి భారతీయ జనతా పార్టీ జెండాను కూలగొట్టడమో లేకపోతే కార్యాలయాన్ని కోల్చడం అనేటువంటిది మంత్రి గారికి తెలియకుండా మున్సిపల్ కమిషనర్ గారు ఎంటర్ అయి ఉంటారని మనం అనుకుంటామా? ఎవరు అనుకోరు, సామాన్య ప్రజలు కూడా ఎవరు అనుకోరు. ఇది ఖచ్చితంగా బీజేపీ పార్టీ మీద ఒక చిన్న చూపు అనేటువంటిది ఉంది. మేము మొన్న కూడా కమిషనర్ గారు మాట్లాడుతూ కంప్లైంట్ వచ్చింది కాబట్టి తొలగించడం జరిగింది అని చెప్పడం జరిగింది నిన్న కూడా ప్రెస్ మీట్లో. కంప్లైంట్లు మేము కూడా ఇచ్చాం, చాలా ఇచ్చున్నాం. ఈ మధ్యకాలంలో కమిషనర్ గారికి చాలా ఇచ్చాం కంప్లైంట్లు, ఎక్కడ తాకల. స్వయంగా వేదాయపాలెంలో ఒక 16 అంకణాలకు సంబంధించినటువంటి ల్యాండు కబ్జా జరిగితే ఆ 16 అంకణాలకు సంబంధించినటువంటి దాంట్లో పబ్లిక్ బావి ఉంది, అది మున్సిపాలిటీకి సంబంధించిన బావి. అప్పుడంతా ఈ కుళాయిలు లేవు. అప్పుడు నించున్నటువంటి ఏదైతే ఆ యొక్క బావి ఉందో ఆ బావి సార్ ఇక్కడ ఆక్యుపైడ్ జరిగింది సార్ అంటే నాకు సంబంధం లేదని చెప్పేసి దాన్ని ఎంఆర్ఓ గారికి రాయడం జరిగింది. నేను పర్టికులర్గా చెప్పాను మున్సిపాలిటీకి సంబంధించినటువంటి ఇష్యూ కదా సార్ ఇది అంటే. ఇప్పుడు మళ్ళీ మాట్లాడుతూ ఈరోజు ఒక ప్రెస్ మీట్లో మాట్లాడుతా నేను కాలువ గొట్ల మీద అయినా కానీ తీస్తాను, లేకపోతే ఇరిగేషన్ కాదు, లేకపోతే ఎండోమెంట్ కాదు, ఏదైనా చేస్తానన్నప్పుడు మరి ఆ రోజు మేము అడిగినప్పుడు మేము ఇచ్చినటువంటి అర్జీలు అనేటువంటివి ఏమయ్యాయి? లేదు. కేవలం ఒక ప్రణాళికాబద్ధంగా మీరు చేయాలనుకున్నారు, చేశారు, ఓకే. దానికి పార్టీ జెండా అనేటువంటిది తాగితే అది మా తల్లితో సమానం. ఈ భూమిని తల్లిగా భావిస్తాం. మా శ్వాస, మా ఊపిరి, మా జెండా. ఈ జెండా జోలికి వస్తే ఎవరిని వదిలిపెట్టే ప్రసక్తి లేదు. సో మేము కమిషనర్ గారికి అల్టిమేటివ్ ఇచ్చాం, మంత్రి గారికి అల్టిమేటివ్ ఇచ్చాం. ఖచ్చితంగా ఇక్కడ కార్యాలయాన్ని మేము ప్రారంభిస్తాం, మేము నిర్మిస్తాం, ఖచ్చితంగా ఇక్కడ జెండాని ఏర్పాటు చేస్తాం అని మాట చెప్పాం. మీలాగా రాత్రికి రాత్రి వచ్చి చేసినటువంటి పని కాదు. పట్ట పొగులే నువ్వు పెట్టినటువంటి పోలీసు యంత్రాంగాన్ని, నువ్వు పంపించినటువంటి అధికారుల్ని ఎవరిని లెక్క చేసే పరిస్థితి లేదు. భారతీయ జనతా పార్టీ కేవలం ఆత్మాభిమానం కోసం బతికేటువంటి వ్యక్తులు మేము. అలాంటిది మీరు చేసినటువంటి పని చాలా హేయమైన పని, దాన్ని మేము చేసి చూపించాం, అది అయిపోయింది. సో ఈరోజు కమిషనర్ గారు మాట్లాడుతూ నేను అది ఉద్యోగం పరంగా చేశానంటే, నువ్వు దమ్ముంటే పో, తీసావు కదా, మా యొక్క కార్యాలయం తీసావు కదా, దిమ్మను తీసావు కదా, పక్కనున్న దిమ్మ ఏమైంది, పక్కనున్న కార్యాలయం ఏమైంది, అది కూడా తీవా. నువ్వు అధికారం నిజంగా
అధికారం అయితే రా, నువ్వు వచ్చి అవి కూడా తీ. ఇదొక్కటే ఎందుకు నీకు అడ్డం వచ్చింది? నేను చెప్తున్నా 60 అడుగుల డిస్టెన్సు, మిగతా వచ్చి 5 అడుగుల డిస్టెన్స్, 10 అడుగుల డిస్టెన్స్, 20 అడుగుల డిస్టెన్స్, ఆ విధంగా దగ్గరగా రోడ్డుకు ఉన్నాయి. అవన్నీ వదిలేసి భారతీయ జనతా పార్టీ కార్యాలయం మీదకి నీకు ఎందుకు పడ్డది ఈ చూపు? అంటే నీ కుట్ర ఏందనేటువంటిది బట్టబయలు అవుతుంది. పైగా నంగనాచి మాదిరిగా దెయ్యాలు వేదాలు వర్ణించినట్టుగా ఈరోజు ప్రెస్ మీట్ ఒకటి పెట్టి నన్ను అట్ట అంటున్నారు, నన్ను ఎలా అంటున్నారు అంటారు. నువ్వు చేసే పనులు ఏంది? వికృతమైనటువంటి చేష్టలు చేస్తున్నావు. నీకు ఎవడు గైడ్లైన్స్ ఇస్తున్నారో అర్థం కాని పరిస్థితి. దీనివల్ల మరి పొంగూరు నారాయణ గారు కూడా ఇది కింద స్థాయిలో కొన్ని ఇంకా చాలా జరుగుతూ ఉన్నాయి. నారాయణ గారికి చాలా చెడ్డ పేరు వస్తుంది. ఖచ్చితంగా నారాయణ గారు మూల్యం చెల్లించుకుంటారేమో మాకు డౌటు. సో మొత్తానికి తీసుకుంటే తమ తల్లి లాంటిది జెండా, పార్టీ జెండాను కానీ పార్టీ కార్యాలయాన్ని కానీ తీయడం అనేది చాలా బాధాకరమైనటువంటి విషయం. ఖచ్చితంగా అదే ప్రాంతంలో ఇప్పుడు కార్యాలయం ప్రారంభించుకుంటామని కూడా తెలియజేస్తున్నారు మొగరాల సురేష్, బీజేపీ నేత. కెమెరామెన్ మహేష్తో హుసేన్, సాస్ టీవీ, నెల్లూరు.